శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన పోతన భాగవతంలో 3వ స్కందంలో ఉన్నాము. వరాహావతారాన్ని మన అజ్ఞానావతారము ఎదిరిస్తూ ఉన్న ఘట్టంలో ఉన్నాము. అప్పుడేం జరిగిందంటే, మన హిరణ్యాక్షుడు చాలా పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడాడు. ఏంటో మా వాళ్ళందరికీ చాలా సంతోషం కలిగే విధంగా నిన్నిప్పుడే సంహారం చేస్తానని ఏంటో చెప్పాడు. చాలా చెప్పాడు పాపం. అప్పుడు ఆ విధంగా నేను చేశానంటే దేవతా గణాలు గూడా నశించిపోతాయి. నువ్వు లేకపోతే అవి గూడా ఉండవు అని జెప్తాడు. పాపం మంచి ప్లానేసుకున్నాడు. మన దైత్యారి విన్నారు. అమరారి చెప్పిన మాటలు. ఆయన ఆలోచించుకున్నారు. సరే మరి నీకు అంత శక్తి ఉంటే కానీ అని ఆయన యుద్ధానికి సిద్ధమవుతూ ఉన్నారు. అక్కడ ఉన్నాము. అందులో ఒక పద్యం దగ్గర కొంచెము అనుమానమొచ్చింది నాకు. ఈ వికర్తనము, బంటు పంతము ఇట్లాంటివి 2 సార్లు వాడారే అని. అదొక్కసారి ఆ పద్యము మూలంలో గూడా చూసుకొని ముందుకు వెళ్దాము. మూలంలో వ్యాస భాగవతంలో భగవంతుడు హిరణ్యాక్షుడితో ఏం చెప్తున్నారంటే, భో సత్యం నువ్వు చెప్పింది నిజమే. మేము వనగోచరాహ మృగాహ హి అడవిలో తిరిగే మృగాలమే మేము. నిజమే. ఎందుకు అంటే యుష్మద్విధాన్ గ్రామసింహాన్ మృగయే. నీ వంటి గ్రామసింహాలను, కుక్కలను వేటాడడమే పనిగా పెట్టుకొని ఉన్నాము అని చెప్పారు. అంతవరకు ఈ పద్యంలో ఉన్నది. యుద్ధృత్తిన్ ననున్ నీ అన్నయంబున్ వనగోచరంబగు మృగంబంచున్ తలంతౌరా నేనెనయన్ వన్యమృగంబ యౌదు బలియై ఏతెంచు నీబోటి ఈ సునక శ్రేణి వధింతునేడో అని ఆయన అన్నారు. నీ వంటి కుక్కల్ని వధించడం కోసమే నేను వన్యమృగాన్ని అయ్యాను అన్నారు. ఆ 2 లైన్లకి మూలంలో ఉన్న ఈ 2 లైన్లకు ఈ పద్యంలో వచ్చేసింది విషయము. అయితే తర్వాత 2 లైన్లున్నాయి. మృత్యుపాశైః ప్రతిముక్తస్య వీరాః తవ వికర్ధనం న గృహణంతి అన్నారు. మృత్యుపాశాల చేత బద్ధుడై ఉన్న నీ యొక్క వికర్ధనాలు ఏవో నీ గురించి నువ్వు గొప్పలన్నీ చెప్పుకుంటూ ఉంటే, నీ స్వోత్కర్షలన్నీ, నీ సొంత గొప్పతనాలు నువ్వు చెప్పుకుంటుంటే వాటన్నిటిని వీరులు న గృహ్ణంతి పట్టించుకోరు పో అన్నారాయన. వీరులు అంటే మన మార్గంలో, జ్ఞాన మార్గంలో చాలా ముందుకు వెళ్ళిపోయిన వారు అని అర్థము. పరాక్రమిస్తూ ఉన్నవారంటే ఇంకా బ్రహ్మాండాన్ని దాటి దేహేంద్రియాలను, ప్రాణాలను, అంతఃకరణాలను, అహంకారాన్ని మొత్తాన్ని దాటుకుంటూ వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నవారెవరున్నారో 3 లోకాలని అంటే 3 దేహాలను, 3 శరీరాలను, స్థూల సూక్ష్మ కారణాలను దాటుకుంటూ ముల్లోకాలని ఆక్రమించి దాటిపోతున్న వాళ్ళెవరున్నారో ఆ విధంగా పరాక్రమిస్తున్న త్రివిక్రములు, వీరులు మనకు. అంతకన్నా ముందు ఆ స్థితికి చేరకన్నా ముందు వాళ్ళు ధీరులై ఉంటారు. ధీ అంటే బుద్ధి. ఆత్మజ్ఞానంతో ఉంటారు వాళ్ళు. ఆ జ్ఞానార్జన చేస్తూ ఉంటారు. ఆ ఆచరణ చేస్తూ ఉంటారు. ఆ మార్గంలో, ఆత్మ మార్గంలో చరిస్తూ ఉంటారు. ఇంకా అందులో ఆ మార్గంలో ముందుకొచ్చి దాటిపోయిన వాళ్ళెవరున్నారో వాళ్ళు వీరులు. అటువంటి జ్ఞానులు నువ్వు మాట్లాడుతున్న ఈ నీ గురించి నువ్వు చెప్పుకునే గొప్పతనపు మాటలను పట్టించుకోరు. ఓ అభద్రుడా! అమంగళకరమైన వాడా! దురాచారంలో ఉన్నవాడా! దుర్మార్గుడా! దుష్టుడా! అని ఆ రకంగా ఆయన అన్నారు.
ఈ విషయము మృత్యుపాశాల చేత బద్ధుడై ఉన్న నీ వంటి వాడి ఏవో గొప్పతనాలను జ్ఞానులు పట్టించుకోరు అన్న విషయము కూడా ఉండాలి కాబట్టి, మన పోతన గారి పద్యాల్లో ఇంకొక పద్యమున్నది. అదేమంటే, ఇక్కడ బలిమిగలదేని నీకు బలమున్నదంటే నాతో ఎదిరించి పోరాడు, నీ కోరిక తీరుస్తాను. ఈ వికద్ధనమెందుకు? గొప్పలన్నీ చెప్పుకుంటున్నావు, అది నీకు తగదు ఓ దుర్మార్గుడా! అంతవరకొచ్చింది కానీ, మిగిలిన భాగము వృత్తిపాశాలకు బద్ధుడైన మొదలైనవి లేవు గాబట్టి, దానికోసం ఇంకొక పద్యాన్నిక్కడ పెట్టవలసొచ్చింది. అయితే దీన్ని గబుక్కున చదివితే వేరే రకంగా అర్థమైతుంది. సంగర వివేక విశారదులైన వాళ్ళు, యుద్ధంలో వైశారథ్యం కలిగిన వాళ్ళు, యుద్ధం ఎట్లా చేయాలని క్లియర్‌గా ఐడియా ఉన్నవాళ్ళు, ఆ నేర్పున్నవాళ్ళు సజ్జనులు. మృత్యుపాశాల్లో బాగా బద్ధులై ఉండి కూడా, నీలాగా ఆత్మస్థుతి చేసుకుంటూ అందులో సంతోషాన్ని పొందుతారా? అన్నట్టు అర్థమైతుంది. దీన్ని పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అడ్డంగా, ఐమూలగా కూడా చదివి ప్రయత్నం చేశాను నేను. ఎందుకు అంటే మూలంలో ఉన్న దానికి దగ్గరగా ఉండాలి మరి అర్థము. కాబట్టి దీన్ని మనం ఇంకొక రకంగా అర్థం చేసుకుందాము. సంగర వివేక విశారదులు మొదలైన విషయము మనకు మూలంలో లేదు. కాబట్టి దాన్ని వదిలిపెడదాం. పక్కన పెట్టేద్దాము. అది వదిలిపెట్టి మిగిలింది చూద్దాము. సజ్జనులు. సజ్జనులంటే మనకిక్కడ వీరులనుకోండి. వీరులు నీ మాటలు వినరు పో అన్నారు. ఆ వీరులు కాబట్టి వీరులు ఇక్కడికొచ్చేసారు సజ్జనులు. అయిపోయిన తర్వాత మృత్యుపాశముల చాలా నిమగ్నులయ్యును అన్నది మృత్యుపాశాలకు బంధించబడి ఉన్న నీ వంటి వాళ్ళు, వాళ్ళ గురించి వాళ్ళు ఆత్మస్తుతి చేసుకుంటూ ఉంటే, వాటిని విని ఈ సజ్జనులు సంతోషిస్తారా అని మనం దాన్ని కొంచెం మార్చి అర్థం చేసుకోవాలి. మృత్యుపాశాలకు బద్ధులై ఉన్న సజ్జనులు వాళ్ళని వాళ్ళు పొగుడుకొని సంతోషించరు అని దానికి అర్థం చూడకుండా, మృత్యుపాశాలకు బద్ధులై ఉన్న నీ వంటి వాళ్ళు చెప్పే మాటలు విని సజ్జనులు సంతోషించరు అని మనం కొంచెం మార్చుకుని దాన్ని తెలుసుకుందాము. ఇంకా తర్వాత ఆయన కొన్ని విషయాలు చెప్తూ వచ్చారు. అవన్నీ మనం పోయిన వారం చూసుకున్నాము. మన హిరణ్యాక్షుడు మహాసాహసంతో అతి భయంకరంగా యుద్ధానికి బయలుదేరి వస్తూ ఉన్నాడు. ఇంకా యుద్ధం చూసుకుందాము. గద సారించి మదాసురేంద్రుడు సమగ్ర క్రోధుడై మాధవున్ గుదియన్ వేసిన వ్రేటు కైకొనక రక్షోహంత శౌర్యోన్నతిన్ గదక్కేలన్ ధరించి దానిన్ తునుకల్ గావించినన్ దైత్యుడు ఉన్మదుడై ఒండు గదన్ రమావిభుని భీమ ప్రక్రియన్ రేసినన్. మనవాడు హిరణ్యాక్షుడు అతి సాహసంతో భయంకరమైన ఆకారంతో బయలుదేరి వాడి చేతిలో ఉన్న గదను సారించాడు. దూరంగా ఇట్లా చెయ్యంతా సాగదీసి గదని బాగా సారించి, ఆ మదంతో ఉన్న అసురేంద్రుడు, వాడి గొప్పతనమంతా వాడి మదం ఒకటే, అహంకారం ఒకటే వాడి గొప్పతనం. ఇంక అంతకన్నా ఎక్కువ ఏం లేదక్కడ. అజ్ఞానపూరితమైన జన్మ. దాంతో పాటు ఈ మదం ఉన్నదంటే కోపం ఉంటుంది అఫ్‌కోర్స్. సమగ్ర క్రోధుడై ఉన్నాడు. ఇంక వాడి కోపము అగ్రభాగానికొచ్చింది. పైకొచ్చిందది. వాడేం చేశాడు, మాధవున్ ఆ గదతోటి గుదియన్ రేసిన వ్రేటు ఆయన్ని గట్టిగా కొట్టాడు. ఆ గదని సారించి. ఆయన కింద కూలి పడేటట్టు. ఆ రకంగా ఒక్క వేటు వేసేసరికి దాన్ని మన రక్షోహంత రాక్షసులని సంహారం చేసే వరాహావతారము
కైకొనక పుచ్చుకోలేదు. ఆ దెబ్బ ఆయనకి తాకనే లేదు. పాపం వీడింత ఆర్భాటంగా పరిగెత్తుకుంటొచ్చి గదను సారించి ఏంటో జేసి ఆయన్ని కొట్టడానికి ట్రై చేస్తే, అసలా దెబ్బ ఆయనకి తాకకుండా ఆయన పక్కకి తప్పించుకున్నారు. శౌర్యోన్నతితో ఈయనేం జేశారిప్పుడు, వాడు కొట్టడానికి గదెత్తి పట్టుకొనొచ్చి ఈయనను కొట్టేసరికి, ఆ దెబ్బను పుచ్చుకోకుండా పక్కకిట్లా జరిగారు. జరిగి ఏం జేశారు, ఆయన చేతిలో కేలన్ అంటే ఆయన చేతిలో ఇంకొక గదని ధరించారు. ఈయన కూడా ఒక గద పుచ్చుకున్నారు. దాంతో మన హిరణ్యాక్షుడి గదను తుణుకలు కావించిన ముక్కలు ముక్కలుగా కొట్టేశారు. ఇప్పుడు వాడు పరిగెత్తుకుంటొచ్చి గదతోటి ఈయన్ని కొట్టబోతే ఈయన పక్కకిట్లా జరిగారు. పాపం ఆ దెబ్బ మన గురువుగారికి తాకలేదు. గురువుగారి చేతిలో గూడా ఒక గదుంది. దాంతో ఒక్కటి ఇచ్చేసరికి మనవాడి హిరణ్యాక్షుడి చేతిలో ఉన్న గద ముక్కలు ముక్కలయిపోయింది. దాంతో మన దైత్యుడు హిరణ్యాక్షుడు ఉన్మత్తుడైపోయాడు. వాడికి ఉన్మత్తత ఇంక పిచ్చి పట్టినట్టయిపోయాడు వాడు. దాంతో ఒండు గదని ఇంకొక గద తీశాడు వాడు. తీసి రమావిభుడిని మన శ్రీ మహావిష్ణువును ఎక్కడున్నాడో చూసుకున్నాడు. ఈసారి తగిలేటట్టే భీమ ప్రక్రియతోటి భయంకరమైన పరాక్రమంతోటి వేశాడు ఈసారి గురువుగారి పైన ఇంకొక గదని. అప్పుడేం జరిగింది, అది తనున్ తాకకుండా ధనుజారి గదారణ కోవిద క్రియాస్పద కరలాఘవ క్రమముపై కొని చూపి విరోధి పేరు ఉరంబు అదరగా వేయన్ వాడు వివసాకుల భావము నొంది అంతలో మదిన్ తెలివొంది వ్రేసే రిపుమాన వివర్ధనున్ ఆ జనార్దనున్. రెండో గద తీసుకుని పాపము కష్టపడి వాడు మళ్ళీ కొట్టాడు. అది కూడా తనకు తాకకుండా మన ధనుజారి గురువుగారు గదారణ కోవిద క్రియాస్పద కరలాఘవ క్రమము పైకొని అది కూడా తగలకుండా తప్పించుకున్నారు. ఇంక ఇట్లా యుద్ధం చేస్తే పాపము మనవాడు ఏమి సాధించగలడు హిరణ్యాక్షుడు. పాపం వాడు చేసే ప్రయత్నం వాడు చేస్తున్నాడు. గురువుగారేమో అసలు దెబ్బలే తినకపోయా. రెండో గద పెట్టి కొడితే గూడా ఆయన తప్పించుకున్నారు. తప్పించుకొని ఊరుకోకుండా ఈయన చేతిలో గూడా గద ఉన్నది కదా గురువుగారి దగ్గర. ఆ గదను పెట్టుకొని యుద్ధం చేయడంలో కోవిదం. ఆయనకి ఎంతో నైపుణ్యం ఉన్నది. ఆ క్రియను, ఆ పద్ధతిని అంత ఆస్పదాన్ని, తన కరలాఘవాన్ని, చేతి లాఘవాన్ని, ఆ క్రమాన్ని మొత్తాన్ని పైకొని పుచ్చుకునే తను ఎంత గొప్పగా గద పట్టుకుని యుద్ధం చేయగలరో, ఆ యుద్ధ నైపుణ్యాన్నంతా చూపిస్తూ, విరోధి యొక్క తన శత్రువైన హిరణ్యాక్షుడి యొక్క పేరు ఉరంబు పెద్ద వక్షస్థలం పైన ఆ వక్షస్థలము అదరగా అది అద్దిరేటట్టు ఏసి ఒకటి కొట్టారు. కొడితే పాపం వాడు తప్పించుకోవట్లేదేంటో. వాడెందుకో మరి తప్పించుకునే ప్రయత్నం చేయట్లేదు. అది కూడా ఒక టెక్నిక్ కదా! గదా యుద్ధంలో ఎదురు వాళ్ళు వేస్తున్న దెబ్బల్ని తప్పించుకుంటూ మనము శత్రువుని కొడుతూ ఉండాలి. వీడేమో కొట్టడానికి ట్రై చేస్తే మన గురువుగారు తప్పించుకుంటారు. గురువుగారు కొడితే వీడు కొట్టించుకుంటాడు. ఏంటో విచిత్రము. ఇట్లుంది వాడి యుద్ధము. ఆ విధంగా పాపం దెబ్బ తాకింది. వక్షస్థలానికి కొట్టేసరికి మన గురువుగారు ఈ హిరణ్యాక్షుడు పాపము వివశాకుల భావం పొందాడు. వివసుడయ్యాడు పాపము. అదిరిపడ్డాడు. దిక్కుతోచలేదు. అంతలోపల మదిన్ తెలివొంది మళ్ళీ తెప్పరిల్లాడు. ఇంక ఈసారి దెబ్బ తగిలే విధంగా వేద్దామనుకొని మూడోసారి మళ్ళీ ట్రై చేస్తున్నాడు. రిపుమాన విమర్దనుడు శత్రువు యొక్క మానాన్ని మర్దనం చేసేవాడు ఆ జనార్దనుడు. ఆయన పైకి మళ్ళీ మూడోసారి గూడా ఆ గదను ఎత్తి వేశాడు. అప్పుడేమైందో చూద్దాం. ఇట్లు తలపడిరి వాళ్ళు ఈ రకంగా హోరాహోరీ యుద్ధం చేసుకుంటున్నారు. ఎట్లా ఉంది వాళ్ళ యుద్ధమంటే, ఏదో 2 ఏనుగులు యుద్ధం చేస్తున్నట్టు, ఏదో 2 పెద్ద పులులు యుద్ధం చేస్తున్నట్టు, ఏదో 2 ఎడ్లు యుద్ధం చేస్తున్నట్టు, ఏదో 2 సింహాలు యుద్ధం చేస్తున్నట్టుంది గానీ, మామూలుగా లేదది భయంకరమైన యుద్ధము.
హోరాహోరీ, బాహాబాహి, గదాగది చేస్తున్నారు చూద్దాము. అన్యోన్య జయకాంక్షలన్ ఇతరేతర తుంగ తరంగ తాడితంబులగు దక్షిణోత్తర సముద్రంబుల రౌద్రంబున అన్యోన్యం ఒకళ్ళతో ఒకళ్ళు జయకాంక్షతో ఉన్నారు. గెలిచి తీరాలన్న ఉద్దేశంతోటే వాళ్ళు జయేచ్ఛతోటే యుద్ధం చేస్తున్నారు. ఇతరేతరు ఒక్కదాన్ని ఒకటి ఉత్తుంగ తరంగాలతో ఎత్తైన అలలతో తాడించుకుంటూ, కొట్టుకుంటూ ఉన్న దక్షిణ ఉత్తర సముద్రాల రౌద్రవంబున 2 సముద్రాలు ఢీకొంటే ఎట్లా ఉంటుందో, 2 సముద్రాలు యుద్ధం చేసుకోవడానికి బయలుదేరితే, ఆ 2 పెద్ద పెద్ద ఉత్తుంగ తరంగాలతో ఒక్కదాన్ని ఒకటి ఢీకొడుతూ యుద్ధం చేస్తే ఎంత భయంకరంగా ఉంటుందో, అట్లా ఉన్నది ఇక్కడ పరిస్థితి. అట్లానే పరస్పర శుండాదండ ఘట్టిత మదాంధ గంధ సింధుర యుగంబు చందంబున సముద్రాలు యుద్ధం చేసుకుంటే ఎంత రౌద్రంగా ఉంటుందో అంత మాత్రమే కాదు, పరస్పరము ఒకళ్ళతో ఒకళ్ళు ఇద్దరు కలిసి ఏదో శుండాదండ ఘట్టిత, శుండాదండం అంటే తొండము, తొండాలతో ఒక్కదాన్ని ఒకటి గట్టిగా కొట్టుకుంటూ ఉన్న మదాంధము, మదంతో కళ్ళు గానకుండా ఉన్న గంధ సింధురాలు, మదజలము కారుతూ ఉన్న మద గజాలు 2 యుగము ఏ విధంగా తొండాలతో ఒకదాన్ని ఒకటి కొట్టుకుంటాయో అట్లా ఆ చందంపున వీళ్ళిద్దరు యుద్ధం చేసుకుంటూ ఉన్నారు. అట్లానే రోష భీషణాటోపంబులన్ తలపడు బెబ్బులుల గబ్బునన్ భయంకరమైన రోషంతో, ఆటోపంతో ఒకదాంతో ఒకటి తలపడుతూ ఉన్న బెబ్బులులు పెద్ద పులులలాగా కొట్లాడుకుంటున్నారు. గట్టిగా అరుస్తూ, పెడబొబ్బలు పెట్టుకుంటూ, ఒకళ్ళపైన ఒకళ్ళు దూకుతూ, ఏవో పులులు ఒకదాంతో ఒకటి కుమ్ములాడుకుంటున్నట్టు కొట్లాడుకుంటున్నారు. అంతేగాదు, అతి దర్పాతిరేకంబున ఎదిర్చి రంకెలు వైచు మద వృషభంబుల రభసంబున అతి దర్పంతో, అది రేకెత్తిపోతున్న దర్పంతో ఒకదాన్ని ఒకటి ఎదుర్కొంటూ రంకెలు వేస్తూ ఉన్న మద వృషభంబులు, ఓట్ల గిత్తల్లాగా 2 మదించి ఉన్న వృషభాలు ఎద్దులలాగా ఆ రభసంతో అంత హడావిడిగా యుద్ధం చేసుకుంటూ ఉన్నారు. అంతేగాక అసహ్య సింహ పరాక్రమంబున సహించలేని, తట్టుకోలేని సింహ పరాక్రమంతో 2 సింహాలు ఒకదాంతో ఒకటి యుద్ధం చేస్తే ఎట్లా ఉంటాయో అటువంటి పరాక్రమంతో విక్రమించి పోరున్యడా ఇద్దరు యుద్ధం చేసుకుంటూ ఉన్న సమయంలో మన హిరణ్యాక్షుండు సవ్యమండల భ్రమణంబునన్ పరివేష్టించినన్. హిరణ్యాక్షుడు ఎడమ వైపుకు తిరిగి కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ రకంగా ఉన్నప్పుడు మన పుండరీకాక్షుండు దక్షిణ మండల భ్రమణంబునన్ తిరిగి, ఈయన కుడివైపుకు తిరిగారు. ఇద్దరు గదలు పట్టుకున్నారు. ఆ గదలను, ఎవరి గదలను వాళ్ళు 2 చేతులతో పట్టుకుని, హిరణ్యాక్షుడు ఎడమ వైపుకు తిరిగాడు అట్నుంచి కొడదామని. మన గురువుగారు కుడివైపుకు తిరిగారు. మొత్తం అంటే నడుం నుంచి పైభాగం మొత్తాన్ని కుడివైపుకు తిప్పారు. ఇంక అటు నుంచి ఒక్క వేటు వేయడం కోసము ఆ రకంగా ఆయన తిరిగి విపక్ష వక్షము, మన విపక్షంలో ఉన్నవాడు, ప్రతిపక్షంలో ఉన్నవాడు హిరణ్యాక్షుడు వాడి వక్షస్థలం పైన అసని సంకాశంబగు గదాదండంబునన్ పగిల్చిన. అసని సంకాశము పిడుగుపాటులాగా ఉన్నది. ఆయన గదతో ఒక్కటి కొట్టేసరికి ఆ గదాదండంతో పిడుగుపాటు పడ్డట్టు అంత వేగంగా, అంత బలంగా మన గురువుగారు హిరణ్యాక్షుడి వక్షస్థలం పైన కొట్టేసరికి అది పాపం పగిలింది. ఎంత దుఃఖమొచ్చింది మన వాడికి. వాడు అయినా కూడా తెప్పరిల్లాడు. ఏదో విధంగా తెలివి తెచ్చుకున్నాడు. లేచాడు. లేచి
ధనుజ పరిపంధి ఫాలంబు నొప్పించే. ధనుజులకు, దైత్యులకు పరిపంధి శత్రువైన శ్రీ మహావిష్ణువు ఆయన యొక్క పాలభాగం పైన వీడు గదతో కొట్టాడు ఈసారి. పాలభాగం పైన వక్షస్థలం మీద కొట్టడానికి 2 సార్లు ట్రై చేశాడు. ఒక్కసారి ఫస్ట్ టైమ్ వక్షస్థలం మీద కొట్టడానికి ట్రై చేస్తే ఆయనేమో వీడి గదనే పగలగొట్టారు. రెండోసారి ట్రై చేస్తేనేమో పక్కకు తప్పించుకున్నారు. వీడినే కొట్టారు. ఇంకిట్లా కాదని ఈసారి ఏం చేశాడంటే పాలభాగం పైనేసి కొట్టాడు. ఇంక దాంతో మన గురువుగారికి నొప్పి గూడా కలిగింది పాపము. అప్పుడు ఆ మేటి వీరులు శోణిత సిక్తాంగులై పుష్పిత అశోకంబులన్ పురడించుచును పాయుచు డాయుచు వ్రేయుచు రోయుచు ఒండరుల రుధిరంబులాగ్రాణించుచున్ తిరస్కార పరిహాసోక్తులనిచ్చుచు పోరు సమయంబున. అప్పుడు ఆ మేటి వీరులిద్దరు ఒక్కళ్ళు కూడా తక్కువ వాళ్ళు కాదు. వాళ్ళిద్దరు ఆ విధంగా ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటూ ఉన్నారు. 2 సింహాల్లాగా, 2 పెద్ద పులులలాగా, 2 వృషభాలలాగా, 2 సముద్రాలలాగానే, ఇంకా అట్లా ఇట్లా గాదు. ఆ రకంగా కొట్టుకుంటూ ఉంటే దెబ్బలు తాకుతాయి మరి. రక్తాలు గారుతాయి. ఇద్దరికీ రక్తాలు గారుతున్నాయి. ఆ రకంగా రక్తాలు కారుతూ ఉంటే ఆ శోణితము రక్తంతో సిక్తము తడిసిన శరీరాలతో ఉన్నారిద్దరు. ఇద్దరి శరీరాల్లో నుంచి తల దగ్గర నుంచే నడుము, కాళ్ళు, చేతులు అంతా ఈపు, వక్షస్థలం అంతా రక్తం గారుతూ ఉంటే ఆ కారుతున్న రక్తంతో మనవాళ్ళు పుష్పిత అశోక వృక్షాల్లాగా ఎర్రటి పూలు పూసిన అశోక చెట్లలాగా పురడించుచూ ప్రకాశిస్తూ అందంగా కనిపిస్తున్నారు. వాళ్ళెట్లా యుద్ధం చేస్తున్నారంటే పాయుచు దూరంగా వెళ్తున్నారు. డాయుచు దగ్గరకొస్తున్నారు. దగ్గరకొచ్చి ఒక్క దెబ్బ వేస్తున్నారు వ్రేయుచు. రోయుచు దెబ్బ తాకితే గట్టిగా అరుస్తున్నారు. ఒండరుల రుధిరంబులాఘ్రాణించుచు ఆ రక్తం కారుతుంటే ఆ రక్తపు వాసన ముక్కు పుటాలకు సోకుతున్నది. అది మెటాలిక్ వాసన. అది చూస్తూ ఉన్నారు. వాసనలు కూడా తెలుస్తూ ఉన్నాయి. ఒకళ్ళనొకళ్ళు తిరస్కార పరిహాస ఉక్తులను ఇచ్చుచు నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటూ ఒకళ్ళనొకళ్ళు చిన్నబుచ్చుకుంటూ తూలనాడుతూ ఎగతాళి చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ రకంగా పోరు సమయంబున యుద్ధం చేసుకుంటూ ఉన్న టైంలో ఆ మహాబలుల సమరంబు చూచు వేడ్కన్ పద్మసంభవుండు నిఖిల మునీంద్ర సిద్ధ సాధ్య దేవ గణంబులతోడ చనుదెంచి ధరిత్రీ నిమిత్తంబున అసురవరుని తోడన్ పోరు యజ్ఞవరాహునకు ఇట్లనియన్. ఆ మహాబలవంతులు ఆ విధంగా యుద్ధం చేసుకుంటూ ఉంటే వాళ్ళ సమరాన్ని, యుద్ధాన్ని చూడాలన్న వేడుకతో మన పద్మసంభవుండు, మన బ్రహ్మదేవుడు సకల మునులతో, సిద్ధులతో, సాధ్యులతో, దేవగణాలందరితో కలిసి చనుదెంచాడొచ్చాడు చూడ్డానికి. ధరిత్రీ నిమిత్తంబున భూమి కోసము కొట్లాటలు. ఇది అప్పటినుంచి ఇప్పటిదాకా ఉన్నది. ఎప్పుడు ఇదే గోల. ఆ రకంగా ల్యాండ్ ప్రాపర్టీ కోసము అక్కడ గొడవ జరుగుతూ ఉంటే, అసురవరుని తోడ ఆ రాక్షసుడితోటి పోరుతూ ఉన్న, కొట్లాడుతూ ఉన్న యజ్ఞవరాహుడితో ఆయన ఇట్లనియన్ ఈ విధంగా అన్నారు మన బ్రహ్మదేవుడు. ఆయన ఏమన్నాడో చూద్దాము. అంచిత దివ్యమూర్తి పరమాత్మక ఈ కలుషాత్ముడైన నక్తంచరుడు అస్మదీయ వరగర్వమునన్ భువనంబులెల్ల కారించు మదించి ఇట్టి విపరీత చరిత్రుని త్రుంపక ఇట్లు ఉపేక్షించుట కాదు వీనిని బలిసేయు వసుంధరకున్ శుభంబగున్ అని చెప్పారు. ఓ అంచిత దివ్యమూర్తి, పూజనీయమైన దివ్యమైన స్వరూపాన్ని ధరించి సాకార రూపంతో వచ్చిన ఓ పరమాత్మ, ఈ కలుషాత్ముడు, కల్మషమైన మనసు కలిగినవాడు, దుర్మార్గుడు, అటువంటి ఈ నక్తంచరుడు, నిశాచరుడు చీకట్లో, రాత్రిలో, అంధకారంలో, అజ్ఞానంలో చరించేవాడు, ప్రకాశంలో, జ్ఞానంలో తిరిగేవాడు కాదు. వీడికి ఒక
అవకాశం ఉన్నది. వాడు అస్మదీయ వరగర్వంతో ఉన్నాడు. నేనే వాడికొక వరం ఇచ్చాను. ఆ వరగర్వంతోటి భువనాలను ఎల్లనన్నిటిని కారిస్తున్నాడు వాడు మదించి. ఆ వరమదంతో, వరగర్వంతో వాడు భువనాలను ఏడిపిస్తున్నాడు. బాధ పెడుతూ ఉన్నాడు. వరముంటే మంచి కూడా చెయ్యొచ్చు. బ్రహ్మదేవుడు వరాలెందుకిస్తానంటే, బ్రహ్మదేవుడు అందరికిస్తాడు వరాలు. వాటిని మంచికి కూడా వాడుకోవచ్చు గదా! వరమున్నది అనగానే దాన్ని చెడుకు వాడుకుందామని ఎందుకు ప్రయత్నం చేయడం? అటువంటి వాళ్ళని మళ్ళీ విష్ణువే తీయవలసి వస్తుంది. బ్రహ్మదేవుడు వరం ఇవ్వడము తప్పు గాదు. ఉన్న వరాన్ని తప్పుగా వాడుకోవడం తప్పు. అటువంటి వేషాలు వేయడమే విపరీత చరిత్ర. ప్రపంచానికి, బ్రహ్మాండానికి, పరబ్రహ్మానికి విపరీతంగా ప్రవర్తించడము తప్పు. ఆ రకంగా చేస్తూ ఉన్న వీడిని త్రుంపక, చంపక ఇట్లు ఉపేక్షించుట పాడిగాదు, మంచిది కాదు, తగదు, వద్దు. వాణ్ణి ఉపేక్షించకు. వీనిని వసుంధరకు బలిగా ఇచ్చేయి. ఎందుకు అంటే, కొత్త ఇల్లు కట్టుకున్నా, ఏదైనా ఇల్లు కట్టుకునే ముందు శంకుస్థాపన లాంటివి చేసినా ఏదో బలిగా ఏదైనా ఇవ్వాలి. మంచిది అట్లా చేస్తే. ఇప్పుడు మనం కొత్తగా ఫస్ట్ టైమ్ ఈ బ్రహ్మాండంలో ప్రజలందరూ ప్రాణి సృష్టి జరిగి వాళ్ళందరూ ఫస్ట్ టైమ్ ఈ భూమిలో గృహప్రవేశం చేయవలసిన టైమొచ్చింది. స్వయంభువ మనువు ఇప్పుడు మనకున్న ఈ కాలంలో, ఈ బ్రహ్మకల్పంలో స్వయంభువ మనువు దగ్గర నుంచే కదా మొట్టమొదటిసారి మొదలవుతూ ఉన్నది. మనకిప్పుడు ఏడో మనువు జరుగుతున్నారు. ఆయన ఫస్ట్ మనువు దగ్గరున్నాం ఇక్కడ కథలో. కాబట్టి ఇప్పుడు మొట్టమొదటిసారి ఈ భూమిలో మనం గృహప్రవేశం చేసుకుంటున్నాము. దానికి ఆ గృహప్రవేశానికి వీడినే బలిగా ఇచ్చేయి. ఒకవైపు దరిద్రం వదిలిపోతుంది. ఒకవైపు మనకు శుభం కలుగుతుంది. ఆ పని చేసేయి అని మన బ్రహ్మదేవుడు చెప్పారు గురువుగారికి. బాలుడు కరమున ఉగ్ర వ్యాళము ధరించి ఆడు వడుపున రక్షోపాలుని త్రుంపక ఊరక పాలార్చుట నీతియే శుభప్రదాయింకన్. ఏదో చిన్న పిల్లవాడు ఉగ్రమైన పామును, ఒక భయంకరమైన పామును చేతిలో పట్టుకొని కరమున ధరించి ఆడుకుంటూ ఉన్నట్టు, ఆ వడుపున ఆ విధంగా ఈ రక్షోపాలుణ్ణి, రాక్షసుణ్ణి త్రుంపక, చంపక ఊరక పాలార్చుట, ఊరికే ఈ విధంగా ఉపేక్షిస్తూ ఉండడము నీతియే నీకు? ఇది నీకు న్యాయమేనా? ఇది నీకు తగిన విషయమేనా? చిన్న పిల్లలేదో పాముతోటి ఆడుకున్నట్టు నువ్వు వీడితో ఆడుకుంటూ తిరుగుతున్నావేమి నాయనా? ఓ శుభప్రదుడా, మంగళప్రదా, ఇంక చాలు ఈ ఆటలు. ఆపు ఈ ఉపేక్షలన్నీ, వాడిని చంపు అని ఆయన చెప్తున్నారు. అదీ కాక ఇంకో మాట చెప్తాను విను. అనగా ఈ అభిజిత్ ముహూర్తమున దేవారాతి మర్దింపవేని అనయంబున్ మరి దైత్యవేళయగు సంధ్యాకాలమే తెంచినన్ ఘన మాయా బలశాలి అయిన ధనుజున్ ఖండింపగారాదో. కావున ఈ వేళన త్రుంపు సజ్జన హిత ప్రోద్యోగ రక్తుండవై. ఓ అనగుడా, ఓ పుణ్యాత్ముడా, ఇది అభిజిత్ ముహూర్తం. ఇది చాలా మంచి ముహూర్తం. ఈ ముహూర్తంలోనే ఈ దేవారాతిని, దేవతలకు శత్రువును మర్దింపవేని, వీణ్ణిప్పుడే చంపకపోతే. ఈ అభిజిన్ ముహూర్తం దాటిపోయిన తర్వాత సంధ్యాకాలం వస్తుంది. అనయంబుగా మరి దైత్య వేళ అది. దైత్యులకు వాళ్ళు ఉద్ధతితో ఉండేందుకు పనికొచ్చే సమయం అది, ఆ కాలము. అది ఏదెంచినను అది వచ్చిందంటే వీడు ఘనమాయ బలశాలి అయితాడు. బాగా రాక్షస మాయలు పెరిగిపోతాయి. వాడిలో ఆ మాయా బలశక్తి బాగా పెరుగుతుంది. అట్లా అయిందంటే మాత్రము ఈ ధనుజుణ్ణి ఆ టైంలో ఖండింపగా రాదు. అప్పుడు చంపాలంటే కష్టమవుతుంది. వాడికి ఆ సమయంలో ఉద్ధతి ఎక్కువుంటుంది. కావునన్ ఈ వేళన ఇప్పుడే ఈ అభిజిత్ ముహూర్తంలోనే, ఈ అభిజిత్ లగ్నంలోనే మనవాణ్ణి చంపేయి. సజ్జన హిత ప్రోద్యోగ రక్తుడివై.
సజ్జనులకు హితం చెయ్యాలి అన్న ఉద్యోగము, పనిలో రక్తి ఆసక్తి కలిగిన వాడివై, మా అందరికి మంచి జేయాలని వీడిని ఇదిగో ఈ అభిజిన్ ముహూర్తంలోనే చంపేయని మన బ్రహ్మదేవుడే స్వయంగా పెద్ద బ్రాహ్మడు, మనవాడు హిరణ్యాక్షుడి చావుకు ముహూర్తాన్ని పెట్టారాయనే. అప్పుడేం జరిగిందంటే, అని సరసిజ గర్భుడు పల్కిన వచనములు అర్థి విని నిలింపులు గుంపుల్కొని చూడ సస్మితానన వనజము సెలువొందన్ అసురవరు కభిముఖుడై అని మన సరసిజ గర్భుడు బ్రహ్మదేవుడు పల్కిన మాటలను అర్థి విని జాగ్రత్తగా విన్నారు మన గురువుగారు. కోరుకుని విని నిలింపులందరూ దేవతలందరూ గుంపులు గుంపులుగా కూడి ఈ జరుగుతూ ఉన్నదంతా చూస్తూ ఉంటే, ఆ విధంగా గుంపులు కొని చూస్తూ ఉన్న వాళ్ళందరినీ ఈయన సస్మితానన వనజము సెలువందన్ చిరునవ్వుతో ఉన్న ముఖ పద్మము ప్రకాశిస్తూ ఉండగా అసురవరుడికి మన హిరణ్యాక్షుడికి అభిముఖుడై, సరే మరి ఇంకా బ్రహ్మదేవుడు ముహూర్తం కూడా పెట్టిన తర్వాత, విధి రాత రాసేసిన తర్వాత మన వాడికి కాలం దగ్గరకు వచ్చింది అని మన గురువుగారు అనుకుని బయలుదేరారు. పుండరీకాక్షుడయ్యును భూరి రోష నిరతిన్ తరుణారుణ అంబోజ నేత్రుడగుచు ఘన గదాదండమెత్తి రాక్షసుని హనువును ఉగ్రగతి మొత్తె వాడును ఓపరించే పాపము. మన గురువుగారు అసలు పుండరీకాక్షులు. ఆయన తెల్ల కలువ పూల వంటి కన్నులు కలిగిన వారు. శాంతంగా తెల్లటి తెలుపుతో చంద్రుడి ప్రకాశంతో ఉన్న అందమైన కన్నుదోయి. కానీ అయినా కూడా ఇప్పుడు భూరి రోష నిరతిన్ మహారోషంతో ఉన్నారు కాబట్టి తరుణారుణ అంబోజము లేత పద్మము లేత ఎరుపు వర్ణంలో ఉన్న పద్మము వంటి కన్నులు కలిగిన వారయ్యారు. లేత ఎరుపుతో ఉన్నాయి ఇప్పుడు ఆయన కన్నులు, తెల్లటి తెలుపుతో కాకుండా. అటువంటి కన్నులతో ఉన్నవారై అగుచు ఘన గదాదండాన్ని ఎత్తారు మన గురువు గారు. ఎత్తి దాన్ని రాక్షసుడి హనువు పైన, వాడి దవడ పైన ఉగ్రగతితో భయంకరంగా వేగంగా మొత్తారు. గద ఎత్తి పుచ్చుకుని మన దైత్యుడి యొక్క బుగ్గ మీద కొట్టారు గట్టిగా దవడ పైన. వాడు పాపము ఓపరించాడు, దాన్ని కూడా తట్టుకున్నాడు. ఎట్లో ఆ దుఃఖాన్ని, ఆ బాధని, ఆ నొప్పిని ఓర్చుకున్నాడు. ఓర్చుకునే పరువడి దితిసుతుడు అతి భీకర గద చేబూని చిత్రగతులను పద్మోదరు డాసి చేతిగద సాగరమున పడనడిచన్ బాహు గర్వమెల్లర్పన్. వాడు తక్కువేం కాదు. పరువడి వెంటనే దెబ్బ తాకింది, పాపం దవడ పగిలింది, రక్తం గారుతున్నది, బాగా నొప్పి పుడుతున్నది, పళ్ళు కూడా ఉన్నాయో ఊడాయో. కానీ వెంటనే తెప్పరిల్లాడు మన దితిసుతుడు. అతి భయంకరంగా ఉన్న ఇంకొక గదను పట్టుకున్నాడు. దాన్ని చిత్ర విచిత్ర గతులతో గిరిగిరా గిరిగిరా తిప్పుతున్నాడు. తిప్పుతూ పద్మోదరుణ్ణి డాసి మన పద్మనాభుడి దగ్గరకు వచ్చాడు. చేతి గదను సారించి మన గురువుగారి చేతిలో ఉన్న గదను సాగరంలో పడేట్టు అడచెన్ ఒక్క దెబ్బ కొట్టాడు. వాడి చేతిలో ఉన్న గదతోటి గురువుగారి చేతిలో ఉన్న గదని కొట్టేసరికి గురువుగారి చేతిలో గద జారి సముద్రంలో పడిపోయింది. అటువంటి బాహు గర్వంతో ఉన్నాడు. దాన్నంతా చూపిస్తూ వాడు భుజబలాన్ని చూపిస్తూ గట్టిగా ఒక్కటి కొట్టేసరికి గురువుగారి చేతిలోని గద నీళ్ళలోకి జారిపోయింది, అది పడిపోయింది చేతిలో నుంచి. అంతనప్పుడేం జరిగిందంటే, హరి నిరాయుధుడైన సురారి సమరధర్మము ఆత్మను తలచి యుద్ధంబు తక్కి నిలిచి చూచుచునుండెను. నింగిని అమరవరుల హాహారవంబుల భరితమయ్యే. మన హరి ఆ విధంగా నిరాయుధుడై నిలబడ్డాడు.
ఆయన చేతిలో ఉన్న గదని వీడి కొట్టేసరికి ఆయన చేతిలోంచి గద జారిపోయింది. ఆయనేమో ఆయుధం లేకుండా నిలబడి ఉన్నారు. మన సురారి, దేవతలకు శత్రువు మన హిరణ్యాక్షుడు సమర ధర్మము, యుద్ధ ధర్మము. నీ చేతిలో గద ఉన్నది, ఆయన చేతిలో ఎదురుగా ఉన్న శత్రువు చేతిలో ఆయుధం లేదంటే ఆయనతోటి యుద్ధం చేయడానికి వీల్లేదు. నువ్వు రథమెక్కి ఉన్నావు. నీ శత్రువు రథం మీద లేడు. కింద నేల మీద ఉన్నాడంటే ఆయనతో నువ్వు రథంలో నుంచి యుద్ధం చేయడానికి వీల్లేదు. అట్లా రూల్స్ ఉంటాయి. అన్యోన్యంగా ఒకళ్ళతోటి ఒకళ్ళు యుద్ధం చేసుకుంటూ ఉన్నప్పుడు ముష్టి యుద్ధమైనా, లేదా ఈ గదా యుద్ధమైనా, రథాల్లో ఉండి చేసే యుద్ధమైనా, లేదా బాణాలతో చేసే యుద్ధమైనా, కత్తులతో చేసే యుద్ధమైనా, నువ్వు ఎటువంటి వాడితో చేస్తున్నావో వాడి దగ్గర ఆయుధము, అటువంటి పరికరాలుండాలి. లేకపోతే వాడితోటి చెయ్యరాదు. ఇది యుద్ధం యొక్క నీతి. ఇదొక రూల్ ఉంటుంది. ఆ యుద్ధ ధర్మాన్ని ఆత్మను తలిచి వాడు గుర్తు చేసుకున్నాడు. సరే మన శత్రువు చేతిలో గద జారిపోయింది. నిరాయుధుడుగా నిలబడి ఉన్నాడు. యుద్ధం జేయరాదని పాపం మనవాడు కూడా యుద్ధంబు తక్కి యుద్ధాన్ని ఆపేసి నిలబడి చూస్తున్నాడు. కానీ వీడు యుద్ధం చేసినా మానుకున్నా గూడా మన గురువుగారి చేతిలోంచి గద జారిపోయిందంటే వీడెంత ఉద్ధతితో ఉన్నాడు, ఎంత బలంతో ఉన్నాడో, ఏమిట్లా జరిగింది అని నింగిలో ఆకాశంలో ఉన్న అమరవరులందరూ దేవతాగణాలు, సిద్ధులు, సాధ్యులు, మునులు, ఋషులు అందరున్నారు. వాళ్ళందరూ పెద్ద పెట్టున గొల్లున హాహారవాలన్నీ చేశారు. ఆ శబ్దాలతో ఆకాశమంతా భరితమైంది, నిండిపోయింది. వీడిప్పుడు మన గురువుగారిని ఏమైనా చేస్తాడా? చెయ్యడా? వేరే విషయము. గురువుగారి చేతిలో గద జారిపోయిందంటే ఇంక వీళ్ళకి భయమేసింది. వీడి ధాటికి. సరసిజ నేత్రుడో ధనుజేశ్వరు సంగర ధర్మమునకు సమధిక శౌర్య స్ఫురణకు తన చిత్తంబున కరమాశ్చర్యంబునొంది కడక తలిర్పన్. మన సరసిజ నేత్రుడు ఒక ఛాన్స్ ఇచ్చి చూసాడు వీడు అధర్మంగా ఏమైనా యుద్ధం చేస్తాడేమోని. పాపం వాడు ధర్మంగానే చేస్తున్నాడు. దాంతో మన ధనుజేశ్వరుడి యొక్క రాక్షసుడు హిరణ్యాక్షుడి యొక్క సంగర ధర్మము, యుద్ధ ధర్మానికి వాడిలోని సమధికమైన శౌర్య స్ఫురణకు వాడికంత బలమున్నది. 2 విషయాలక్కడ. ఒకటి వాడికి అంత బలమున్నది. అంత బలంతోటి కొట్టేసరికి ఈయన చేతిలో గద జారిపోయిందంటే వాడికి ఎంత శక్తి సామర్థ్యాలు, ఎంత శౌర్య పరాక్రమాలుండాలి. కాబట్టి వాడి పరాక్రమానికి ఈయనకు ముద్దొస్తున్నది. అట్లానే వాడిలో ఉన్న యుద్ధ ధర్మానికి ఈయనకి సంతోషంగా ఉన్నది. ఈ 2 విషయాలకి తన చిత్తంబున కరమాశ్చర్యంబునుంది. ఎంతో ఆశ్చర్యపోయాడు. ఎంత బాగా యుద్ధం చేస్తున్నాడు, ఎంత బలమున్నది, ఎంత ధర్మమున్నది అని. కడక తలిర్పన ఆయన చాలా కుతూహలంగా, ఉత్సాహంగా ఆయన గూడా మళ్ళీ సరే మన వాడితోటి వాడంత ధర్మంగా యుద్ధం చేస్తున్నాడు. మనం గూడా చేద్దాం పట్టు. ఒకవేళ వాడు అధర్మంగా చేసుంటే అయిపోయేవాడు ఇప్పటికే. కానీ వాడు బలంగా జేస్తున్నాడు, ధర్మంగా జేస్తున్నాడు గాబట్టి, వాడి ముద్దెందుకు కాదనాలి? వాడి ముచ్చటలు గూడా తీరుద్దాం పట్టు అని వాడు ఆడుకోవడానికొచ్చాడు కాబట్టి, ఈయన గూడా ఆడుకోవడానికి బయలుదేరుతున్నారు మళ్ళీ. మన బ్రహ్మదేవుడేమో "నీ ఆటలు చాలించయ్యా తండ్రే! వాడు ఉద్ధతిలోకొచ్చే లోపల వాడి సంగతి చూడరాదా" అని మన పాపం బ్రహ్మదేవుడు చెప్తూనే ఉన్నారు మన గురువుగారు. సరే బ్రహ్మదేవుడి మాట ఎంత వినాలో, హిరణ్యాక్షుడి మాట కూడా అంతే వినాలి మరి. ఎందుకంటే ప్రతి వాళ్ళు అక్కడి నుంచే వచ్చారు. బ్రహ్మదేవుడు వీడిని చంపేయి అని అడగడము ఎంత నేచురల్ విషయమో, వీడు ఆడుకుందాం రమ్మంటే వాడితోటి ఆడుకోవడానికి వెళ్ళవలసిన ధర్మం గూడా మన గురువుగారికున్నది మరి. కాబట్టి ఆయన ఆడుకుంటున్నారు వాడితో. వాడి ముచ్చట తీరిందాకా. కుతలోద్ధర్త మనంబునన్ తలచే రక్షోరాట్ వదార్థంబుగా దితి సంతాన కులాటవీ మహిత సందీప్త ప్రభా శుక్రమున్ సతతోజ్జత్ జయశబ్ద సన్ముఖరా భాస్వత్ చక్రమున్ సంతత ఆశ్రిత నిర్వక్రమున్ పాలిత ప్రకట ధాత్రీ చక్రమున్ చక్రమున్. ఈసారి గదలతో గాదు చక్రంతోటి యుద్ధం చేద్దామని నిర్ణయించుకున్నారు గురువుగారు. అప్పుడు ఆయన ఏం చేశారంటే మన కుతలోద్ధర్త, కుతలము కు అంటే కుంభిని, భూమి అని అర్థము. భూతలం అంటే భూమి.
ఆ భూమిని ఉద్ధరించే మన కుతలోద్ధర్త గురువుగారు వరాహమూర్తి మనసులో రక్షోరాట్ రాక్షస రాజు యొక్క వధ గురించి చక్రాన్ని స్మరించారు. ఆ చక్రాయుధం ఎట్లా వచ్చింది అంటే, అది ఎట్లా ఉన్నది ఏమి అంటే, దితి సంతాన కులాటవీ మహిత సందీప్త ప్రభా శుక్రమది. దితి సంతానము దైత్యులు. ఆ దైత్యుల కులము సమూహము మొత్తం కలిపి ఒక అడవిలాగా పెరిగిపోతే, ఆ అడవిని కాల్చడం కోసము, దహింపచేయడం కోసము వచ్చిన మహితమైన సందీప్తులతో భగభగా మండుతూ ఉన్న ప్రభా శుక్రము, అగ్నిజ్వాలలతో ఉన్న అగ్నిహోత్రంలాగా ఉన్నది మన చక్రము. అది దైత్యులన్న అడవిని దహించడానికి వచ్చిన దావానలంలాగా ఉన్నది. అట్లానే సతత ఉద్యత్ జయ శబ్ద సన్ముఖర, సతతము ఎల్లప్పుడూ ఉద్యత్ పైకి వస్తూ ఉన్న పెద్ద పెద్దగా వినిపిస్తూ ఉన్న జయ జయ ధ్వానాలతో సన్ముఖరము ఆ శబ్దాలతో ఉన్న భాస్వత్ చక్రమది జ్యోతిష్ చక్రంలాగా ఉన్నది. అది జై 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 అని గిర్రన తిరుగుతూ వస్తూ ఉంటే మొత్తము జ్యోతిష్ చక్రమంతా ఆ శబ్దాలతో నిండిపోయి ఉన్నది. ఆ శబ్దాలన్నీ జయ జయధ్వానాల్లాగా వినిపిస్తూ ఉన్నాయి. అట్లానే సంతత ఆశ్రిత నిర్వక్రము, సతతము ఎల్లప్పుడూ దాన్ని ఆశ్రయించిన వాళ్లకు ఎంతో ఉదారంగా ఉపకారాలు చేసేది అది. ఎంతో ఔదార్యంతో ఉండేది ఆ చక్రము. పాలిత ప్రకట ధాత్రీ చక్రము. ఈ ప్రకటింపబడుతూ ఉన్న ప్రసిద్ధమైన ధాత్రీ చక్రాన్ని పాలిస్తూ ఉన్న చక్రము, దాన్ని ఆయన స్మరించారు. అప్పుడు ఆ చక్రం వచ్చింది. అదియునున్ ప్రచండ మార్తాండ మండల ప్రభాపటల చటుల విద్యోతమానంబును పట్టునట జ్వాలికాపాస్త సమస్త కుపితారాతి బలాగర్వ దుర్వార బాహాగర్వాంధకారంబును అసహ్య కహకహ నినదాధరీకృత సాగర ఘోషంబును సకల దేవతాగణ జేగీయమానంబును అనంత తేజో విరాజితంబును నిజ ప్రభాపటల పూరిత బ్రహ్మాండ కటాహంబును అని 7 విషయాలు ఏమో చెప్పారు. ఇక్కడ చూద్దాము. ప్రచండమైన మార్తాండ మండలము, చండ ప్రచండంగా జ్వలిస్తూ ఉన్న సూర్య మండలం యొక్క ప్రభలు కాంతుల పటలము సమూహంతో ఉన్నట్టు అది చటులము, దట్టంగా ఉన్న భయంకరమైన చండమార్తాండపు సూర్య కిరణాలతో విద్యోతమానంబు ప్రకాశమానమై ఉన్నది ఆ చక్రము. అది గిర్రున తిరుగుతూ ఉంటే సూర్యమండలంలో నుంచి వెలుగులన్నీ బయటకు వస్తున్నట్టు వస్తూ ఉన్నాయి, నిప్పు రవ్వలన్నీ దాంట్లో నుంచి. అట్లానే పటు నటత్ జ్వాలిక అపాస్త సమస్త కుపిత ఆరాతి బల అఖర్వ దుర్వార బాహాగర్వ అంధకారము. పటు అంటే భయంకరమైన, నటత్ నటిస్తున్న, నాట్యం చేస్తున్నట్టు ఉన్న, జ్వాలిక అపాస్త సమస్త ఆ జ్వాలలు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు అగ్ని శిఖల్లాగా ఉన్నది ఆ చక్రము. ఆ చక్రం వస్తూ ఉంటే అందులో నుంచి అగ్ని శిఖలు వస్తున్నాయా అన్నట్టు అది అగ్ని శిఖలాగా వస్తూ ఉన్నది. అది అది కూడా నటిస్తున్న అగ్ని శిఖలాగా గిర్రున తిరుగుతూ వస్తున్న అగ్ని జ్వాలలాగా ఉన్నది. ఆ అగ్ని జ్వాలకు ఆ ప్రకాశానికి అపాస్తము జారిపోతూ ఉన్న, లేకుండా మాయమైపోతూ ఉన్న సమస్తమైన కుపిత ఆరాతి కోపంతో వస్తూ ఉన్న శత్రువుల యొక్క బలమన్న అకర్వమన్న అడ్డన్నది లేని దుర్వారము వారించడానికి వీలు లేని బాహాగర్వాంధకారము, ఇంకా భయంకరమైన గర్వమన్న
బాహుబలాన్ని చూసుకుని గర్వించి, వారించడానికి వీలు లేని బలాన్ని చూసుకుని, ఆ దుర్వారమైన బలం వల్ల కోపంతో, ఉద్ధతితో, అంధత్వంతో ఉన్న వాళ్ళందరిలోని అంధకారాన్ని, శత్రువుల్లోని మదగర్వంతో కలిగిన అంధకారాన్ని అపాస్తం చేయడానికి, తొలగింపజేయడానికి వస్తూ ఉన్న చండప్రచండమైన అగ్నిజ్వాలల ప్రకాశంలాగా ఉన్నదా చక్రము. అసహ్య కహకహ నినద ఆధరీకృత సాగర ఘోషము. అది అసహ్యము తట్టుకోలేకుండా కాకా శబ్దాలు చేస్తూ ఉన్నది. అది వస్తూ ఉంటే శబ్దాలొస్తున్నాయి. ఆ శబ్దాలు ఎంత ఉన్నాయంటే ఆ నినాదాలు సాగర ఘోషనే ఆధరీకృతము. సాగర ఘోష వినిపించకుండా ఉన్నది దీని శబ్దం ముందు. సాగర ఘోషను మించి ఉన్నది దీని శబ్దం. సకల దేవతాగణ జేగీయమానము. దేవతాగణాలన్నీ దీన్ని గొప్పగా స్తుతిస్తూ ఉంటే, గానాలన్నీ చేస్తూ ఉంటే, దాన్ని కీర్తిస్తూ ఉండగా, అనంత తేజో విరాజితమై, అంతులేని తేజస్సులతో రాజిల్లుతూ ఉన్నది. నిజ ప్రభాపటల పూరితమై ఉన్నదది. దాని సొంత ప్రభలతో, ఆ పటలము సమూహంతో పూర్తిగా బ్రహ్మాండ కటాహాన్ని, బ్రహ్మాండ భాండాన్ని మొత్తాన్ని దాని సొంత స్వయం ప్రభలతో, తేజస్సులతో నింపుతున్నదది. అటువంటి చక్రము రయంబున చనుదెంచిందది. రయ్యిమనొచ్చింది ఆయన ఇట్లా స్మరించగానే. వచ్చి ధనుజారి దక్షిణ కరసరోజంబున అలంకరించిందది. మన ధనుజారి శ్రీ మహావిష్ణువు వరాహావతారం యొక్క దక్షిణ కరసరోజము. ఆయన కుడి చేతిని పద్మంలాగా ఉన్న ఆయన అందమైన కుడి చేతిని అలంకరించింది ఆ చక్రమొచ్చి. ఆ శుభాంగుండు, ఆ సాకారమైన మంగళమూర్తి మన గురువుగారు రథాంగపాణి అయి, ఆ చక్రధారి అయి, దివంబునన్ ఆకాశంలో అమరగణాలన్నీ జయ జయధ్వానాలు చేస్తూ ఉండగా, అసుర విభునకు ఎదురుగా నడిచినన్. ఆయన చక్రపాణి అయి ఇప్పుడు మన హిరణ్యాక్షుడికి ఎదురుగా వెళ్తూ ఉన్నారు. అప్పుడు పొడగని ధనుజుడు పెదవులు తడుపుచు పొలిబోని బంటుతనమున బీరంబుడుగక భీషణ గదగొని అడిచన్ మఖమయ వరాహున్ అమితోత్సాహున్. మన ధనుజుడు పొడగన్నాడు, చూశాడు. చక్రాయుధం పట్టుకొనొస్తున్నారు గురువుగారు. ఆ రకంగా వస్తున్న శ్రీ మహావిష్ణువును మన హిరణ్యాక్షుడు చూసి పెదవులు తడుపుకున్నాడు. వాడికెందుకో భయమేసింది మొదటిసారి. అయినా కూడా పొలివోని బంటుతనమున, మొక్కవోని పట్టుదలతో, బీరంబు ఉడగక, ధైర్యాన్ని కోల్పోక, భీషణ గదన్ కొని, వాడు కూడా భయంకరమైన గద పుచ్చుకున్నాడు. మఖమయ వరాహుణ్ణి, యజ్ఞవరాహమూర్తిని, ఆ అమితోత్సాహంగా వస్తున్న శ్రీ మహావిష్ణువును అడచన్, కొట్టాడు. త్రిదశారి తన్ను వ్రేసిన గదన్ పదమున పోవదన్ని కమలాక్షుడు పెంపొదవగా మనమున మోదము కదురగా లేనగవు వదన కమలము పొదువన్. మన త్రిదశారి, త్రిదశులంటే దేవతలు, దేవతలకు శత్రువైన వాడు హిరణ్యాక్షుడు తనను వ్రేసిన, తన పైకి ఆ గద ఉచ్చుకుని కొట్టేసరికి ఆ గదను మన కమలాక్షుడేం చేశాడు, పదమున పోవదని కాలుతో తన్నెడు. పెంపొదవగా, ఆ విధంగా ఎంతో ముద్దుగా, అవలీలగా కాలుతో తన్నేసరికి గద పక్కకెళ్ళిపోయింది పాపము. మన గురువుగారు మనమున మోదము కదురగా, ఆయన మనసులో మోదం కలుగుతూ ఉన్నది. లేత నవ్వు, లేత చిరునవ్వు ఆయన వదన కమలం పైన పొదువుతూ ఉన్నది. ఈ విధమున గదన్పోవందన్ని అసుర విభునితో ఇట్లనియన్. ఆయన నవ్వుతూ మన హిరణ్యాక్షుడితో ఈ విధంగా అంటూ ఉన్నారు. కాలుతో ఆ గదను పక్కకు తోసేశారు.
నవ్వుతూ హిరణ్యాక్షుడితో ఈ విధంగా అంటూ ఉన్నారు. ఘనగదక్కేలబూని భుజగర్వమెలర్పగ నన్ను సంగరావని నెదిరింతు రారా అనివారణ దైత్య కులేశ్వరాధమా అనవుడు వాడును ఉబ్బి గదను అంబుజనాభుని వేసినన్ ధనుజ విభేది పట్టుకొనెన్ తార్క్షుడు అహీంద్రుని పట్టు కైవడిన్. ఘనగద కేలబ పెద్ద గద పట్టుకున్నావేరా, అంత పెద్ద గద పట్టుకుని ఏం చేస్తున్నావు దాంతో? నీ భుజగర్వమెలర్పగా నీ భుజాబలమంతా చూపిస్తూ నన్ను సంగరావణిని ఎదిరింతువు. ఈ యుద్ధరంగంలో నన్ను ఎదిరించి యుద్ధం చేద్దామని వచ్చావు కదా, పెద్ద గద పుచ్చుకుని వచ్చావు. ఏమిరా అక్కడ నిలబడ్డావు, రారా. అనివారణ దైత్య కులేశ్వరాధమా, అడ్డు లేకుండా తిరుగుతున్నావు ఆ దైత్య కులంలో ఉన్న అధముడా. దైత్య కులంలో దైత్యేంద్రుల్లాగా అసురేంద్రుల్లాగా ఉండొచ్చు కదా, అసురాధముల్లాగా అట్లా అధమంగా ఉన్న వాళ్ళందరూ ముందు దైత్యులందరిలోకి నువ్వే అధముల్లాగా ఉన్నావురా, వింతకది విషయం అని వాడిని పాపము మరీ చిన్నబుచ్చుతున్నారు గురువుగారు. అంత పెద్ద గదబుచ్చుకొని తిరుగుతున్నావు, యుద్ధం చేద్దామంటే రావు, అక్కడ నిలబడ్డావు, రైట్రా అని పిలుస్తున్నారు. పైగా ఈయనే అన్నప్పుడు వాడికి వచ్చింది కోపము, ఇంకా ఉబ్బాడు వాడింకా. మొత్తము గుండెల నిండా గాలి వీల్చుకుని వక్షస్థలాన్ని పెద్దగా పెంచి ఇంకా రోషంతో వాడు ఆ గదని ఎత్తి అంబుజనాభుడి పైన వేసాడు. మళ్ళీ వేసినన్ మన గురువుగారు ధనుజ విభేది ఈసారి ఏం చేశారు, దాన్ని పట్టుకున్నారు చేతితో. ఒకసారి కాలుతో తంతారు, ఒకసారి పట్టుకుంటారు, ఒకసారి పగలగొడతారు, ఒకసారి ఏంటో. తార్క్షుడు మన గరుత్మంతుడు అహీంద్రుణ్ణి పామును పట్టుకున్న కైవిడిన ఆ విధంగా ఏదో ఒక గద్ద పామును పట్టుకున్నట్టు టపక్కున పట్టుకున్నారు వీడేసిన గదని మన గురువుగారు చేయితో. అప్పుడేం జరిగిందంటే, దితిజుడు తన బలము అప్రతిహత తేజుండగు సరోరుహాక్షుని శౌర్యోన్నతి మీద పెట్టక ఉండుట మతి నెరిగియూ పెనగే దురభిమానము పేర్మిన్. మన దితికి జన్మించిన వాడు హిరణ్యాక్షుడికి ఇప్పటికే అర్థమైపోతూ ఉన్నది కొంత కొంత. తన బలము అప్రతిహత తేజుడు, ఆపడానికి అడ్డు పెట్టడానికి వీల్లేనంత తేజస్సు కలిగి ఉన్నవాడైన సరోరుహాక్షుడి ముందు ఎందుకు పనికిరాదు. ఆయన యొక్క పద్మాక్షుడి యొక్క శౌర్యోన్నతి మీద పెట్టకుండుట, ఆయన ఉన్నతమైన శౌర్య పరాక్రమాలను మించి మన పరాక్రమం లేదు అని మతిని ఎరిగియు వీడికి అర్థమైనా కూడా మనసులో, అయినా కూడా దురభిమానము, ఈ దురహంకారంతోటే పేర్మిన్, అది పాపం బాగా పట్టుకుని ఉన్నది వీడికి. హిరణ్యాక్షుడికి ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఈ దైత్యులకు దితి సంతానానికి రాక్షసులందరికీ అసురులకు ఉన్న పెద్ద ప్రాబ్లము ఈ అహంకారం ఉంటుంది, పాపం దురభిమానం ఉంటుంది వాళ్లకు. అది పేర్మినని బాగా ఎక్కువై ఉంటుంది, అది పట్టుకుంటుంది వదిలిపెట్టకుండా. ఆ అభిమానము, ఆ అహంకారం వల్లే నేను చేయలేనన్న పనిని కూడా చేయడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు వీళ్ళు. అసురులు, అసువులలో రమించేవాళ్ళు వీళ్ళెక్కడో ఉన్నారు పురాణాల్లో. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణాసురుడు ఇట్లాంటి వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు అక్కడక్కడ పుస్తకాల్లో. మనకు జనరల్గా తెలియదు అనుకునేము కాదు. ప్రతి వాళ్ళు అసువులలో రమించేవాళ్ళు, కోరికలతో ఉన్నవాళ్ళు, కర్మలు చేస్తూ తిరిగేవాళ్ళు, ఇంద్రియారాములై ఉన్న ప్రతి వాళ్ళు, అజ్ఞానంతో ఉన్న వాళ్ళందరూ, ఆత్మజ్ఞానం లేని వాళ్ళందరూ అసురులే. దురభిమానం ఉంటుంది, ఆ దేహాభిమానాలు ఉంటాయి, ఆత్మాభిమానం ఉండదు వాళ్లకు. ఆత్మ అన్న విషయం గురించిన జ్ఞానం ఉండదు వాళ్లకు. దేహాత్మ బుద్ధి ఉంటుంది, శరీరాలను చూసుకుని, ఇంద్రియాలను చూసుకుని, మనసును చూసుకుని ఇదే నేను అనుకుంటారు వాళ్ళు. వాళ్ళు గెలవలేము ఈ యుద్ధంలో అని తెలిసినా కూడా పెనుగులాడుతూనే ఉంటారు. వీడు కూడా అట్లానే పెరుగుతున్నాడు, అట్లానే యుద్ధం చేస్తున్నాడు, ఇట్లానే వాడు కూడా అంతే. అజ్ఞానాంధకారం. అప్పుడేం జరిగిందంటే, అంతన్
కాలానల జ్వల జ్వాలావిలోల కరాళమై పెంపొందు శూలము అంది సురవైరి యజ్ఞశూకర రూపధరుడైన వనజనాభుని మీద వైవన్ అదియును సద్విజోత్తము మీద చపలత కావించు నభిచార కర్మంబునట్లా బెండువడి పరితే కని పద్మోదరుడు దానిన్ చక్రధారాహతి చండ విక్రమమున నడమన వడి త్రుంచే అమరభర్త మహిత దంభోళిచే గరుత్మంతు పక్షము అతి రయంబున త్రుంచిన గతి చెలంగి సురలు మోదింపన్ అసురులు సొంపుడింప. కాలానల జ్వాలావిలోల కరాళమై ఉన్నది. ఆయన ఈసారి ఒక శూలాన్ని పట్టుకున్నారు. కాలానల జ్వాలలతో ప్రళయకాలంలోని అగ్నులతో రగులుతూ ఉన్నది. ఆ విధంగా కరాళంగా భయంకరంగా ఉన్న ఒక శూలాన్ని అందుకున్నాడు మన హిరణ్యాక్షుడు. అందుకుని ఆ సురవైరి, ఆ సురులకు దేవతలకు శత్రువైన వాడు హిరణ్యాక్షుడు యజ్ఞశూకర రూపధరుడైన వనజనాభుని మీద వైవన్, యజ్ఞవరాహమూర్తి రూపంలో ఉన్న పద్మాక్షుడు పద్మనాభుడి పైన వేశాడు. అప్పుడేమైంది, వాడు ప్రళయకాలంలోని అగ్నులతో భగభగా రగులుతూ ఉన్న ఒక త్రిశూలాన్ని పట్టుకొచ్చి, ఒక శూలాన్ని పట్టుకొచ్చి మన గురువుగారి పైన వేస్తే అదేమైంది, సద్విజోత్తము మీద చపలత కావించు అభిచార కర్మంబునట్లా ఉత్తములపైన ఆభిచారిక కర్మాలన్నీ చేసి, ఆభిచారిక హోమాలన్నీ చేసి వాళ్ళు చెడిపోవాలని ఏమైనా మంత్రాలు వాటిని ఏమైనా చేసి వదిలితే ఏం జరుగుతుంది, మంచి వాళ్ళకి ఏమీ నష్టం కాదు. ఆ విధంగానే వీడు విసిరిన శూలం కూడా మన గురువుగారి పైన పనిచేయలేదు. అది బెండు పడ్డది, వ్యర్థమైపోయింది, అది నిర్వీర్యమైపోయింది. అది పరితేన అయినా కూడా అది అట్లా విసిరాడు కదా. ఈయన దగ్గరికి వచ్చి ఆ శూలం నిర్వీర్యమవుతుంది అన్నా కూడా విసిరాడు. దాన్ని కని చూసి మన పద్మోదరుడు, మన పద్మనాభుడు దాన్ని చక్రధారాహతిన్, తన చేతిలో ఉన్న చక్రధారలతో చండ విక్రమమున భయంకరమైన పరాక్రమంతో ఆ శూలాన్ని నడమనే మధ్యలోనే వడిన్ వేగంగా త్రుంచేశారు, ముక్కలు చేశారు. ఎట్లా అంటే అమరభర్త, దేవతలకు రాజు అయిన ఇంద్రుడు మహిత దంభోళిచే ఆ ఘనమైన వజ్రాయుధంతో గరుత్మంతుడి పక్షాన్ని రెక్కను అతి రయంబుగా వేగంగా త్రుంచినప్పుడు ఏం జరిగిందో ఆ విధంగా చెలంగి, ఆ విధంగా జరిగేసరికి చెలరేగిపోయి మన సురులందరూ మోదిస్తూ ఉన్నారు, సంతోషిస్తున్నారు. అసురుల సొంపు, అసురుల యొక్క కళలన్నీ డింపన్ అవన్నీ తగ్గిపోతూ ఉండగా, దేవతలు సంతోషిస్తూ ఉండగా, అసురులందరూ కళ తప్పి హాహాకారాలు చేస్తూ ఉండగా మన గురువుగారు మన హిరణ్యాక్షుడు విసిరిన చండ ప్రచండమైన కాళాగ్నులతో కూడి ఉన్న ఆ శూలాన్ని కూడా మధ్యలోనే ముక్కలు చేశారు. ఆ అవసరంబున ఆ అసురుడు తన శూలంబు చక్రంబు చేత నిహతంబగుటన్ గని, ఆ టైంలో, ఆ అవసరం అంటే ఆ సమయంలో ఆ అసురుడు హిరణ్యాక్షుడు తన శూలం కాస్త ఆ చక్రం వల్ల ముక్కలైపోవడాన్ని చూసుకుని ఇంకప్పుడు ఏం చేశాడంటే, దితిజుడు రోషోద్ధతుడై అతి నిష్ఠుర ముష్టి పొడిచే హరిని ఆ లోకోన్నతుడు ఒప్పే కుసుమ మాలాహతి దిగ్గజరాజు పోలన్ అతి దర్పితుడై. మన దితిజుడు, దితికి జన్మించిన వాడు హిరణ్యాక్షుడు రోషోద్ధతుడై, రోషంతో ఉద్ధతితో ఉన్నవాడై అతి నిష్ఠురంగా కరకుగా ఉన్న తన ముష్టిని, పిడికిల్ని ముడిచి దాంతో మన హరిని పిడిగుద్దులన్నీ పొడిచాడు. ఈయన వెళ్ళి ఇంకా వీడి గదలు పని చేయట్లేదు, ఇంతకు ముందే గదను విసిరితే ఆయన కాలుతో తన్నారు, మళ్ళీ శూలాన్ని తెచ్చి విసిరితే దాన్ని విరగ్గొట్టారు. ఇంకా ఈ ఆయుధాలు కాదని వాడేం చేశాడు, ముష్టి యుద్ధానికి దిగాడు మనవాడు. పిడికిలి ముడిచి హరిని పిడిగుద్దులన్నీ గుద్దుతున్నాడు. ఎట్లా ఉంది పరిస్థితి అంటే, ఆ లోకోన్నతుడు, ఈ లోకాలన్నిటిని దాటి ఉన్నవాడు, ఉన్నతమైన వాడు, పురుషోత్తముడు కుసుమ మాలలు, పూల మాలలతో
ఒక దిగ్గజ రాజును, ఒక ఏనుగును పూలమాలలతో ఆహతము కొడితే ఎట్లా ఉంటుందో, ఆ విధంగా ఆ పోలికతో అతి దర్పితుడై మన ఉన్నతుడు ఒప్పుతూ ఉన్నారు. ఆయన నిలబడ్డారు. ఆయనక్కడ నిలబడ్డారు. వీడు పిడిగుద్దులన్నీ గుద్దుతున్నాడు. ఏదో పూలమాలతో ఏనుగును కొట్టినట్టుంది ఆయన తమకన గూడా లేదు. అప్పుడేం జరిగిందంటే, హరిమీదన్ దితి సంభవుండు ఘన మాయాకోట్లు పుట్టించినన్ ధరణీ చక్రము భూరి పాన్సు పటల ధ్వాంతంబునన్ కప్పే భీకర పాషాణ పురీష మూత్ర ఘన దుర్గంధ అస్థి రక్తావళుల్ కురిసన్ మేఘములు అభ్రవీధిని మహాక్షోభ క్రియాలోలమై. ఇంక మన దితి సంభవుడు హిరణ్యాక్షుడు మన హరి మీద, ఎవరి మీద? ఆ మాయలకే మాయగాడు. మమ మాయ దురత్యయ అని చెప్పుకుంటూ తిరుగుతారు. అసలు మొత్తం మాయలు ఈయనవి. మహామాయగాడు మన గురుగారు. అటువంటి వాడి మీద మన హిరణ్యాక్షుడు బుజ్జి మాయలన్నీ ఘనమాయ కోట్లనుకున్నాడు వాడు పాపం. పెద్ద పెద్ద మాయలు, రాక్షస మాయలన్నీ, అసుర మాయలన్నీ నేను కురిపించి చూపిస్తాననుకున్నాడు. కొన్ని కోట్లు అటువంటి మాయలన్నిటిని పుట్టించాడు. దాంతో ఆ ధరణీ చక్రం మొత్తం భూచక్రమంతా భూరి భయంకరమైన పాన్సు పటలాలతో, దుమ్ము తెరలతో ధ్వాంతమై మొత్తం చీకట్లు కమ్ముకొని కప్పబడి ఉన్నాయి. పెద్ద పెద్ద దుమ్ము తెరలన్నీ రేపాడు. దాంతో చీకట్లు అలుముకున్నాయి భూమంతా. అంతేగాదు, భయంకరమైన పాషాణాలు, రాళ్ళు, రప్పలు, పురీషము, మలము, మూత్రము మొదలైనవన్నీ ఘనమైన దుర్గంధాలు, అస్థులు, ఎముకలు, రక్తాలు ఇటువంటివన్నీ ఆవళ్ళు ఇంకా సమూహాలన్నిటినీ కురిపిస్తూ ఉండే మేఘాలన్నిటిని తయారు చేశాడు. ఒకవైపు దుమ్ముతో మొత్తం కప్పేశాడు. చీకట్లు నిండిపోయాయి దిక్కులన్నీ. ఒకవైపు పెద్ద పెద్ద మబ్బుల్ని మాయలాగా సృష్టించాడు. ఆ మబ్బుల్లో నుంచి అభ్రవీధిలో ఆకాశంలో నుంచి రక్తాలు, మాంసాలు, మూత్రాలు, మలాలు, ఏవో రాళ్ళు, రప్పలు మొత్తం అన్నీ కురుస్తూ ఉన్నాయి. మహాక్షోభ క్రియాలోలమై గొప్ప సంక్షోభము అల్లకల్లోలమంతా బయలుదేరింది వీడి మాయలకు. మరియును అంతేగాదు, తవిలి విముక్త కేశ పరిధానములు ఉగ్ర కరాళ దంత తాలువులును రక్తలోచనములున్ గల భూత పిశాచ ఢాకినీ నివహములు అంతరిక్షమున నిల్చి నిజాయుధ పాణులై మహారవమున యక్ష దైత్య చతురంగ బలంబుల కూడి తోచినన్. తవిలి తగులుకుని విముక్త కేశములు, జుట్టంతా విరబోసుకుని, విముక్త పరిధానాలు, బట్టలు కట్టుకోకుండా నగ్నంగా ఉన్న, ఉగ్రమైన కరాళము, భయంకరమైన దంతాలతో కోరలతో ఉన్న, తాలువులతో దవడలతో ఉన్న, రక్తలోచనములతో ఎర్రటి కళ్ళతో ఉన్న భూతాలు, పిశాచాలు, ఢాకునులు ఇవన్నీ ఈ నివాహం సమూహాలన్నిటినీ సృష్టించాడు వాడు అప్పటికప్పుడు. వీళ్ళందరూ భూత ప్రేత పిశాచ డాకిని మొదలైన సమూహాలన్నీ భయంకరంగా కనిపిస్తూ, నగ్నంగా నాట్యాలన్నీ చేస్తూ, జుట్లు విరబోసుకుని, భయంకరమైన కోరలతో వాటితో ఆకాశంలో అంతరిక్షంలో నిలబడి నిజాయుధపాణులే భయంకరమైన ఆయుధాలన్నిటినీ పట్టుకుని మహారవం చేస్తున్నాయి. పెద్దగా అరుస్తూ ఉన్నాయి ఆ పిశాచాలన్నీ. యక్షులు, దైత్యులతో కూడిన చతురంగ సైన్యాలన్నిటినీ సృష్టించాడు వాడు అప్పటికప్పుడు మహామాయగా. వాటన్నిటితో, యక్షులతో, దైత్యులతో కూడి ఈ పిశాచాలు, భూతాలు, డాకిని, ప్రేతాలు మొదలైనవన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఆకాశం నిండా, అంతరిక్షం అంతా. అంతన్నప్పుడేం జరిగిందంటే, త్రిసవనపాదుండగు ఆ బిసరుహ నేత్రుడు లోకభీకరమగు ఆ అసురాధిపు మాయా వినిరసనకరమైన శస్త్రరాజము పనిచన్. ఆ త్రిసవనపాదుడు ప్రతిరోజు త్రిసంధ్యల్లో చేసే యజ్ఞాల స్వరూపమై ఉన్నవాడు ఆ బిసరుహ నేత్రుడు. బిసరుహము అంటే పద్మము, పద్మనేత్రుడు, పద్మాక్షుడు లోక భయంకరమైన ఆ అసురాధిపుడి యొక్క మాయలను
వినిరసనము. నిరసనము అంటే తిరస్కరించడము. వాటిని పక్కకు తోసేయడము. అది మామూలుగా గాదు. వినిరసము. విశేషంగా ఆ మాయలని వెంటనే క్షణంలో త్రుటిలో ఆయన పక్కకి తప్పించేశారు. ఆ విధంగా చేయడం కోసం ఆయన శస్త్రరాజాన్ని తన చక్రాన్ని పంపించారు. వీడు ఎన్ని కోట్ల కొద్దీ మాయలను తయారు చేశాడంటే, చూసిన వాళ్ళందరూ భయపడ్డారు గానీ, అసలు ఈ అసుర మాయలన్నిటికన్నా మించిన మహామాయ మన గురువుగారిది. ఆయన సుదర్శన చక్రాన్ని వదిలేసరికి ఈ అసుర మాయలన్నీ పని చేయకుండా పోయాయి. దానితో ఆ చక్రభాను దీప్తి ధరాచక్రమునందు నిండి రయమునన్ ఆ మాయాచక్రమునడగించెను నీచక్రముడైన యామినీచరునెదురన్. ఆ చక్రము యొక్క భాను దీప్తము, ఆ చక్రము యొక్క భాను దీప్తి, ఆ చక్రము యొక్క సూర్యకాంతులు ఈ ధరాచక్రమునందు మొత్తము నిండిపోయాయి. వీడి మాయాచక్రాన్ని మొత్తాన్ని రయమున వెంటనే వేగంగా అడగించెను, అణిచేశాయి. మన సుదర్శన చక్రపు కాంతులు సూర్యకాంతుల్లాగా ప్రజ్వలిస్తూ మాయాచక్రాన్ని మొత్తాన్ని భేదించాయి. మన నీచమైన క్రమము ఆచరణలు కలిగిన వాడు, నీచుడు దుర్మార్గుడైన మన యామినీచరుడు, చీకట్లో తిరిగేవాడు, అజ్ఞానాంధకారంలో ఉన్నవాడు, మన హిరణ్యాక్షుడి ఎదురుగానే వాడు చూస్తుండగానే వాడి కళ్ళ ముందే మన చక్రము వాడి మాయలను ఉపసంహరించింది. అంతన్ అప్పుడు ఏమైందంటే, దితి తన విభువాక్యంబుల గతి తప్పదు అనుచు తలపగాన్ సన్నుల శోణిత ధారలొలికెన్ రక్షోపతియగు కనకాక్షు పతన భావము తోపన్. అక్కడ అట్లా యుద్ధం జరుగుతూ ఉంటే ఇక్కడ మన దితి పాపం వాళ్ళ ఇంట్లో ఉన్నది. తన విభుడు ఆమె భర్త కశ్యపుడు చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ఉన్నది. వాటి గతి తప్పదు, ఆయన చెప్పిన విధంగానే జరుగుతుంది, తప్పేది లేదు అనుకుంటూ ఉండగా, తలుస్తూ ఉండగా ఆమె చన్నుల్లో నుంచి శోణిత ధారలు, రక్తపు ధారలు ఒలుకుతూ ఉన్నాయి. ఎందుకు అంటే ఆ రక్షోపతి అయిన హిరణ్యాక్షుడి యొక్క పతన భావము తోస్తూ ఉన్నది. అప్పుడు ఆ అవసరంలో, ఆ సమయంలో ఏం జరిగిందంటే అని ఒక వచనం ఉన్నది. ఈ వచనాన్ని మనము వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాళకి ఇక్కడికి ఆపుదాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.